అనేక పత్రికల మీద, టీవీ ఛానళ్ళ మీద, యూట్యూబ్ ఛానళ్ళ మీద ఒక్కసారిగా బండి సంజయ్ గారు విరుచుకుపడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి. కట్టగట్టుకొని అనేక మీడియా సంస్థల మీద పరువు నష్టం దావా వేస్తున్నారు అని చెప్పి వార్తలు వచ్చాయి. మరి పరువు నష్టం దావా వారు వేశారో లేదో ఇంకా తెలియదు, కానీ మీడియాలో మాత్రం పరువు నష్టం దావా వేస్తున్నట్టు వార్తలు వచ్చింది. అంటే మీడియాను బెదిరిస్తున్నారా? మీడియాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒకప్పుడు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు కట్టగట్టుకొని ఇన్ని రకాల మీడియా సంస్థలను బెదిరించడానికి పూనుకుంటున్నారా? ఏమిటి బెదిరింపులు? మీడియా వార్తలు చెప్తే, వార్తలు రాస్తే, విశ్లేషణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇది ఏ ప్రజాస్వామ్యానికి నిలబడేటువంటి సూత్రం? అంటే ఇంకా ప్రశ్నించడానికి వీల్లేదన్నమాట. వారు బీజేపీ నాయకులు కాబట్టి, యూనియన్ గవర్నమెంట్లో మంత్రి కాబట్టి ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదా? బండి సంజయ్ గారి కొడుకు మీద అనేక కేసులు వచ్చిన మాట నిజం, అది అందరికీ తెలిసిన విషయం. ఒక అమ్మాయి మోసం చేశాడని ఆరోపించిన మాట నిజం. ఆ కేసుల గురించి, ఆ ఆరోపణల గురించి పత్రికల్లో వార్తలు వచ్చిన మాట నిజం. అమ్మాయి తల్లి బండి సంజయ్ గారి ఇంటికి వెళితే బండి సంజయ్ గారు అమ్మాయి తల్లిని కూడా బెదిరించారనే వార్తలు కూడా వచ్చినాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటివి వచ్చినప్పుడు, అందులో ఒక యూనియన్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు తమ నిర్దోషిత్వాన్ని ప్రజల ముందు తెరిచిన పుస్తకంలాగా పెట్టుకొని తాను ఏ తప్పు చేయలేదు అని ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పని చేయట్లేదు. ఆరోపణలు వస్తాయి, వార్తలు వస్తాయి, వాటిని ఖండించండి. అవి ఎట్ల తప్పో చెప్పండి. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పి ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా సమాచారం ఇవ్వండి. మీరు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని ప్రజలకు నమ్మకం కలిగే విధంగా చెప్పండి. ఇదేమీ లేకుండా పైగా బండి సంజయ్ కొడుకు కొద్ది రోజుల పాటు పోలీసులకు లొంగకుండా దొరకలేదనేది కూడా వార్తలు కూడా వచ్చినాయి. అసలు పోలీసులు కేసు పెట్టడమే ఆలస్యం చేశారనే వార్తలు కూడా వచ్చినాయి. ఇంతెందుకు, బండి సంజయ్ బీజేపీ నాయకుడు, యూనియన్ గవర్నమెంట్లో మంత్రి, ఆయన కొడుకు మీద ఆరోపణలు వస్తే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహాయం చేసింది ఆ ముద్దాయికి అనే వార్తలు కూడా వచ్చినాయి. మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక వార్తలు వస్తాయి. ఏ వార్తకు ఎక్కడ ఏ ఆధారం ఉంది, ఎక్కడి నుంచి ఏ ఉప్పు అందింది, ఏ విశ్లేషణ రైటు, ఏ విశ్లేషణ రాంగు అనేది కాలక్రమంలో అనుభవంలో తేలాల్సిన విషయాలు. కానీ తమ మీద కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలను ఖండించటం, వివరణ ఇవ్వటం, ప్రజలకు విశ్వాసం కల్పించడం ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకులకు ఉండాల్సిన లక్షణం. అందులో యూనియన్ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్న వ్యక్తి మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అట్లా కాకుండా తమ పరువు తీశారని చెప్పేసి, నేను కేసు వేస్తున్నానని చెప్పేసి మీడియా సంస్థలకు బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తే ఇంకా ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్ట. అంటే యూనియన్ గవర్నమెంటు, బీజేపీ గవర్నమెంటు, అక్కడ మోడీ నుంచి ఇక్కడ బండి సంజయ్ వరకు ఎవరు ప్రశ్నించినా సహించాలన్నమాట. బీజేపీ ప్రభుత్వంలో అసహనం ఆ స్థాయికి పెరుగుతున్నది. ఇంకా ఈ అసహనం ఈ స్థాయికి పెరిగితే, నియంతృత్వ పోకడలు ఈ స్థాయికి పెరిగితే ప్రజాస్వామ్యం పునాదులకే ప్రమాదం కదా. ఇప్పటికైనా బండి సంజయ్ పునరాలోచించుకోవడం మంచిది. ఒకవేళ పత్రికల్లో వచ్చిన వార్తలే నిజమైతే అలాంటి బ్లాక్మెయిలింగ్ ఎత్తుగడలు, కేసు పెడతాను అని చెప్పేటువంటి బెదిరింపులు ఉపసంహరించుకోవడం మంచిది. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసంతో ఉండడం మంచిది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం మంచిది. మీడియా హక్కును గౌరవించడం